Okay, students, good afternoon. Good afternoon to everybody. ఓకే లాస్ట్ క్లాస్ నుంచి మనము తరుగుదలకు సంబంధించినటువంటి ఖాతాలకు తరుగుదల చాప్టర్ నుంచి మనము తరుగుదల ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం బయట. అయితే ఈ తరుగుదల చాప్టర్లో మనకు దాదాపుగా రెండు రకాల మెథడ్స్ ఉన్నాయి. ఒకటి స్థిర వాయిదాల పద్ధతి, మరొకటి తగ్గుతున్న నిల్వల పద్ధతి అని రెండు రకాల మెథడ్స్ మనకి ఇవ్వడం జరిగింది. అయితే అందులో స్థిర వాయిదాల పద్ధతికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు తగ్గుతున్న నిల్వల పద్ధతి ద్వారా తరుగుదలను ఎలా లెక్కించాలనేటువంటి ప్రాబ్లమ్స్ మనగా చెప్పుకుంటాం. అందులో 2 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి బేట. నా 12th వర్క్ కంప్లీటెడ్. ఈరోజు మనము ప్రాబ్లం నెంబర్ 13 గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం బేట. ఓకేనా? సో కేర్ఫుల్గా జాగ్రత్తగా వినండి బేట అందరూ కూడా. ఓకేనా? రాజు అండ్ ట్రేడర్స్ 1 అక్టోబర్ 2017న ఒక యంత్రాన్ని 15,000 రూపాయలకు కొన్నారు. ఓకేనా? ఫస్ట్ యంత్రం. అలాగే మరి ఒక యంత్రాన్ని ఏప్రిల్ 1, 2019న 10,000 రూపాయలకు కొనుగోలు చేశారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది మేడ? 2017లో ఒక యంత్రాన్ని కొన్నారు, 2019లో మరి ఒక యంత్రాన్ని కొన్నారు. ఓకేనా? సో తగ్గుతున్న నిల్వల పద్ధతిన ఎలా తగ్గుతున్న నిల్వల పద్ధతిన ప్రతి సంవత్సరం యంత్రంపై 10% తరుగుదలను లెక్కించి యంత్రం ఖాతాను 3 సంవత్సరాలకు తయారు చేయండి. అలాగే ప్రతి సంవత్సరం ఖాతాలను మార్చి 31న ముగిస్తారని చెప్తున్నారు. ఓకేనా? కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలి? మనకి ఇక్కడ యంత్రం ఖాతా యొక్క నమూనాను వేసుకోవాలి ఫస్ట్. ఓకే, పట్టిక, యంత్రం యొక్క పట్టిక. ఫస్ట్ కాలం వచ్చేసి తేదీ ఉంటుంది బేట. అలాగే సెకండ్ కాలం వచ్చేసి వివరాలు, థర్డ్ కాలంలో ఆవర్జ పుట సంఖ్య, నెక్స్ట్ ఫోర్త్ కాలంలో మొత్తం రూపాయలు. ఓకేనా? ఎట్ ద సేమ్ టైం మళ్ళీ తేదీ, అలాగే వివరాలు, తర్వాత ఆవర్జ పుట సంఖ్య అండ్ చివరిగా మొత్తం రూపాయలు. ఇది మనకున్నటువంటి యంత్రం ఖాతా యొక్క నమూనా. అయితే ఇందులో ఎడమ చేతి వైపు డెబిటు మరియు కుడి చేతి వైపున క్రెడిట్ సూచించడం జరుగుతుంది. ఇది యంత్రం ఖాతా ఆస్తికి సంబంధించింది. యంత్రం ఆస్తుల గురించి ఏ ఖాతా బేట? వాస్తవిక ఖాతా. సంస్థలకు వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలి, సంస్థ నుంచి పోయే ఆస్తిని క్రెడిట్ చేయాలి. ఓకేనా? కాబట్టి మన ఇక్కడ కాలంలో ఏం రాస్తాం ఇక్కడ? ఫస్ట్ కాలం వచ్చేసి తేదీ, రెండవది వివరాలు, మూడవది వచ్చేసి ఆవర్జ పుట సంఖ్య. ఓకేనా బేట? నెక్స్ట్ మొత్తం రూపాయలు, ఇక్కడ మొత్తం రూపాయలు. అలాగే ఫస్ట్ వన్ తేదీ, వివరాలు, ఆవర్జ పుట సంఖ్య, నెక్స్ట్ మొత్తం రూపాయలు. ఓకేనా? ఇదేం ఖాతా బేట? యంత్రం ఖాతా. యంత్రం ఖాతా. ఓకేనా? ఇది యంత్రానికి సంబంధించినటువంటి నమూనా. ఇందులో ఏం చేయాలి బేట? మనము యంత్రానికి సంబంధించిన సమాచారాన్ని ఇందులో నమోదు చేయాలి. అయితే ఏంటంటే అక్టోబర్ 1, 2017న మొదటి యంత్రాన్ని కొన్నారు. ఇక్కడ అంటే యంత్రాన్ని కొంటే ఎటువైపు నమోదు చేస్తాము? డెబిట్ వైపున నమోదు చేస్తాము. కాబట్టి డెబిట్ వైపున ఏం రాసుకుంటాము? ఇక్కడ 1/10/2017 తారీఖు, 1/10/2017 ఏం జరిగింది? యంత్రాన్ని కొన్నాము. అప్పుడు ఏమని రాస్తాం మేడం? మరి బ్యాంకు ఖాతా అని రాస్తాం. ఏం రాస్తామో? బ్యాంకు ఖాతా. 2,000 కొన్నాం యంత్రాన్ని, 15,000 రూపాయలకి యంత్రాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఓకేనా? అయితే ప్రతి సంవత్సరం ఖాతాలను ఎప్పుడు ముగిస్తున్నారు? ఇక్కడ మార్చి 31న. అక్టోబర్ 1కు యంత్రాన్ని కొన్నారు, మార్చి 31 తారీఖు ఖాతాలను ముగిస్తారు ఇక్కడ. కాబట్టి ముగింపు తేదీ రాసుకోండి, 31/3/2018న
ఖాతాలను ముగిస్తాం కదా. ఖాతాలను ముగించినప్పుడు మనం ఏం చేస్తాం బయట మరి యంత్రంపై తరుగుదలను లెక్కించవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ రాయండి బై తరుగుదల ఖాతా. ఓకేనా బేట, బై తరుగుదల ఖాతా ఎలా లెక్కించాలి? వర్కింగ్ నోట్ ఉంటుంది మనకి, వర్కింగ్ నోట్ వర్కింగ్ నోట్ 1. ఫస్ట్ వర్కింగ్ నోట్. సో ఇక్కడ తరుగుదలను లెక్కించాలంటే వార్షిక తరుగుదల యొక్క ఫార్ములా తెలిసి ఉండాలి కదా. కాబట్టి వార్షిక తరుగుదల ఈజ్ ఈక్వల్ టు యంత్రం అసలు విలువ ప్లస్ స్థాపన ఖర్చులు మైనస్ అవశేషపు విలువ ఇంటూ తరుగుదల రేటు బై 100. ఇది వార్షిక తరుగుదల లెక్కించడానికి సూత్రం. ఓకేనా, దాని ప్రకారం మనం మల్టిప్లై చేస్తాం. ఓకే తీసుకోండి. యంత్రం యొక్క విలువ ఎంత ఉంది అక్కడ 15,000 రూపాయలు ఇంటూ తరుగుదల రేట్ ఎంత అని చెప్పి మనకి 10%. కాబట్టి సో సారీ 15,000 రూపాయలు యంత్రం యొక్క అసలు విలువ ప్లస్ స్థాపన ఖర్చులు 0 ఏం లేవు మైనస్ అవశేష విలువ కూడా 0 ఇంటూ తరుగుదల రేటు 10/100. ఓకేనా బిడ్డ. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాడా, దట్ ఈజ్ ఈక్వల్ టు 15,000 రూపాయలు ఇంటూ 10/100. ఓకేనా. సో మల్టిప్లికేషన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యంత్రాన్ని ఎన్ని నెలలు ఉపయోగించుకున్నాం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలా. కాబట్టి 1 తారీఖు 10వ నెల యంత్రాన్ని కొని 31 తారీఖు 3వ నెలలో యంత్రాన్ని ముగిస్తున్నారు. అంటే ఏమవుతుంది, 1 తారీఖు అక్టోబర్ 1 నుంచి మార్చి 31 వరకు ఎన్ని నెలలు అవుతాయి? అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఎన్ని మంత్స్ అవుతున్నాయి బేటా? 6 నెలలు. కాబట్టి యంత్రంపై తరుగుదల మనం కేవలం 6 నెలలు మాత్రమే లెక్కించడం జరుగుతుంది. అంటే యంత్రాన్ని ఎన్ని నెలలు ఉపయోగించుకుంటే అన్ని నెలలకే యంత్రంపై తరుగుదలను లెక్కిస్తాం బేటా మనం. ఓకేనా. సో చూడండి ఇక్కడ 0కి 0 క్యాన్సల్, 0కి 0 క్యాన్సల్. 6 ఎక్కం 6, 6 2 12. ఓకేనా. 2 ఎక్కం 2, 2 ఏళ్ళు 14, 2 5 10. అది తీసుకొని ఎంత మిగిలింది బేటా? 750 రూపాయలు. అంటే యంత్రంపై మనకు ఉన్నటువంటి మొదటి సంవత్సరం యొక్క తరుగుదల ఎంత వచ్చింది బేటా? 750. కాబట్టి ఇక్కడ రాసుకోండి 750 రూపాయలు తరుగుదల వచ్చింది. ఏం చేసినా ఖాతాలను ముగిస్తాం. ఎప్పుడు ముగిస్తాము? యంత్రం యొక్క విలువ ప్రారంభంలో 15,000 రూపాయలు ఉంది. మరి ముగింపులో ఏంటో తెలుసుకోవాలంటే ఏం చేస్తామో బై తేల్చిన నిల్వ, బై తేల్చిన నిల్వ ఇలా వస్తుంది మనకి. డెబిట్ మొత్తంలో నుంచి క్రెడిట్ మొత్తం తీసేస్తే తేల్చిన నిల్వ వస్తుంది. దాన్నే క్యారీ డౌన్ అంటాం. ఓకేనా. డెబిట్ విలువ ఎంత బేట? 15,000 రూపాయలు మైనస్ క్రెడిట్ విలువ 750 తీసేస్తే 14,250. అంటే తరుగుదలను తీసివేసిన తర్వాత యంత్రం యొక్క విలువ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 14,250 రూపాయలు. ఓకేనా. మొత్తం కూడా ఎంత వస్తుంది మనకి? 000. ఓకేనా. కాబట్టి ఇక్కడ ఎంత? 15. ఎంత వచ్చింది బేటా? 15,000 రూపాయలు. అది మొదటి సంవత్సరానికి సంబంధించింది. నెక్స్ట్ మనం రెండవ సంవత్సరానికి వెళ్తున్నాము. 1/4/2018. 1/4/2018లో రెండవ సంవత్సరాన్ని ప్రారంభించాము. అప్పుడు ఏమొస్తుంది మనకి? 2 తెచ్చిన నిల్వ. ఏమొస్తుంది బేటా? తెచ్చిన నిల్వ. ఎలా వస్తుంది? గత సంవత్సరంలో ఉన్నటువంటి తెచ్చిన నిల్వనే ఈ సంవత్సరానికి ఏమైతుంది అని తెచ్చిన నిల్వ ఉంది. అంటే తరుగుదలను తీసివేసిన తర్వాత యంత్రం యొక్క విలువ ఎంత వచ్చింది మనకి? 14,250 రూపాయలు.
ఓకేనా. సో ప్రతి సంవత్సరం ఖాతాలను ముగిస్తాం కాబట్టి ఈ సంవత్సరం ముగిస్తాం 31/3/2019. ఏం లెక్కిస్తాం అప్పుడు మనము బై తరుగుదల ఖాతాని లెక్కిస్తాం. ఇలా వర్కింగ్ నోట్ ద్వారా. ఓకే, వర్కింగ్ నోట్ 2, వర్కింగ్ నోట్ 2. ఓకేనా బేటా. చూడండి వర్కింగ్ నోట్ 2లో ఏముంది ఇక్కడ, యంత్రం యొక్క విలువ 2వ సంవత్సరంలో ఎంత ఉంది బేటా, 14,250. మనము 14,250 రూపాయలు ఎందుకు తీసుకుంటున్నాం ఇక్కడ మనము? ఇంత ముందుకు మొదటి సంవత్సరంలో ఏది ఉంటే అది మాత్రమే తీసుకునే వాళ్ళం కదా, మరి ఇప్పుడు ఎందుకు తీసుకోవడం లేదు అంటే ఇంతకుముందు చేసినటువంటి లెక్కలన్నీ కూడా స్థిర వాయిదాల పద్ధతికి సంబంధించినవి. ఏ పద్ధతికి సంబంధించినవి అవి? 10వ లెక్క వరకు స్థిర వాయిదాల పద్ధతి. 11వ లెక్క నుండి ఏ లెక్కలు చేస్తాం మనము? తగ్గుతున్న నిల్వల పద్ధతి ప్రకారము మనం యంత్రాన్ని లెక్కిస్తున్నాం. కాబట్టి అప్పుడు ఏమొస్తుంది, యంత్రం విలువ తరుగుదలను తీసివేసిన తర్వాత యంత్రం యొక్క విలువ ఎంతైతే ఉంటుందో దానిపైన మాత్రమే మనం తరుగుదలను లెక్కిస్తాం 2వ సంవత్సరంలో. ఓకేనా. కాబట్టి తరుగుదల తీసిన 2వ సంవత్సరం యంత్రం విలువ ఎంత ఉంది బేటా, 14,250 ఇంటూ తరుగుదల రేట్ ఎంత ఉంది బేటా మనకు 10/100. తరుగుదల రేట్ ఎంత? 10/100. ఓకేనా. చూడండి, 0కి 0 క్యాన్సల్, 0కి 0 క్యాన్సల్. డైరెక్ట్ ఎందుకు చేస్తున్నా, ఆల్రెడీ ఏప్రిల్ 1 స్టార్ట్ చేసాము, మార్చ్ 31 క్లోజ్ చేస్తాం. అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, సంవత్సరాన్ని ఉపయోగించుకున్నాం కాబట్టి డైరెక్ట్ గా మల్టిప్లికేషన్ చేస్తున్నాం మనం ఇక్కడ. సో అప్పుడు ఎంత వస్తుంది తరుగుదల మనకు? 1,425 రూపాయల తరుగుదల వచ్చింది మనకు. ఎంత వచ్చింది? 1,425. కాబట్టి తరుగుదల 1,425 రూపాయలు. సో 2వ సంవత్సరాన్ని కూడా మనము ముగిస్తే 14,250. ఓకేనా. ఏం లెక్కిస్తున్నాము? బై తేల్చిన నిల్వ. ఎట్లా? డెబిట్ మైనస్ క్రెడిట్ ఈజ్ ఈక్వల్ టు క్యారీడ్ అవుట్. సో 14,250 మైనస్ 1,425. 14,250 మైనస్ 1,425. సో చూడండి ఎలా వస్తుంది ఒకసారి, 14,250 మైనస్ 1,425. 5 3లో నుంచి దశకం పోయింది, 4లో నుంచి 2 పోతే 2, 12లో నుంచి 4 పోతే 8, 3లో నుంచి 1 పోతే 2, 1. ఎంత వచ్చింది? 12,825. కాబట్టి రాయండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 12,825. సో తేల్చిన నిల్వ 12,825. ఓకేనా బిడ్డ. సో మొత్తం టోటల్ చేద్దాం మనం ఇక్కడ. 5 + 5 10, 2 2 4 1 5, 8 4 12, 4 1 14,250. ఓకేనా. నెక్స్ట్ ఇక 3వ సంవత్సరం 1/4/2019. ఓకేనా. సో ఏమంటాము? 2 తెచ్చిన నిల్వ. ఏమని చెప్తాం బేట? తెచ్చిన నిల్వ. కాబట్టి ఎలా వస్తుంది తెచ్చిన నిల్వ? గత సంవత్సరం ముగింపు ఈ సంవత్సరానికి ప్రారంభం. అంటే 2వ సంవత్సరంలో తరుగుదలను తీసివేసిన తర్వాత యంత్రం యొక్క విలువ ఎంత ఉంది బేట? 12,825 రూపాయలు. ఓకేనా. సో ఈ యొక్క 3వ సంవత్సరం కూడా క్లోజ్ చేయాలి ఇక్కడ. అప్పుడు ఏమని రాస్తాము? 31/3/2020 బై తరుగుదల ఖాతా. ఓకేనా బేటా. సో తరుగుదల లెక్కించాలంటే ఏం చేయాలి మనం ఇక్కడ? వర్కింగ్ నోట్ 3 చూడండి ఇక్కడ, వర్కింగ్ నోట్ 3. ఓకే, లెక్కిస్తాం. చూడండి ఎలా లెక్కిస్తున్నాం ఇక్కడ. సో యంత్రం యొక్క విలువ ఎంత ఉంది 3వ సంవత్సరంలో? 12,825. కాబట్టి తీసుకోండి, 12,825 ఇంటూ 10/100 తరుగుదల రేటు. యంత్రాన్ని ఏప్రిల్ 1, 2019 ప్రారంభించాము.
మార్చి 31 2020కి క్లోజ్ చేస్తాం. అంటే ఎగ్జాక్ట్గా ఎన్ని మంత్స్ అవుతుంది బెట దాన్ని 12 మంత్స్ యూజ్ చేస్తాం కాబట్టి డైరెక్ట్గా మల్టిప్లికేషన్ చేయొచ్చు. 0కి 0 క్యాన్సల్, ఈ 0 క్యాన్సల్ చేసి ఇక్కడ పాయింట్ పెట్టి తీసేసింది. అప్పుడు ఎంత మిగులుతుంది మనకు 1282. ఏంటిది అది? తరుగుదల. కాబట్టి ఆయన ఇక్కడ 1282 రూపాయలు 3వ సంవత్సరంలో యంత్రంపై తరుగుదల. ఓకేనా? సో యంత్రాన్ని ముగిస్తున్నాం మనం ఇక్కడ 12,825. ఓకేనా? బై తేల్చిన నిల్వ ఎలా వస్తుంది? డెబిట్ మైనస్ క్రెడిట్ ఈజ్ ఈక్వల్ టు క్యారీ డౌన్. ఓకేనా? అప్పుడు ఏం చేస్తాము? 12,825 మైనస్ 1282. ఓకేనా? సో తీసేద్దాం. ఏంటంటే ఇక్కడ 12,825 మైనస్ 1282. 5లోంచి 2 పోతే 3, 12లోంచి 8 పోతే 4, 7లోంచి 2 పోతే 5. ఎంత ఉంది బేట? ఓకే, 1 ఇక్కడ 1 ఎంత వచ్చింది? 11,543 రూపాయలు వచ్చింది మేడం మనకి. 11,543 రూపాయలు వచ్చింది మనకి. ఏంటిది అది? చివరి సంవత్సరం. ఇక్కడ ఒక్క నిమిషం. ఈ సంవత్సరంలో రెండో యంత్రం వచ్చిందంటే మనం చూడలేదు కదా. ఏప్రిల్ 1 2019 10,000 రూపాయలకు మనం మరి ఒక యంత్రాన్ని కొన్నాము ఇక్కడ. ఓకేనా? సో చూసుకోలేదు మనం ఇక్కడ. సో జాగ్రత్త చూడండి ఇక్కడ. సో కాబట్టి రెండవ యంత్రాన్ని కొనుగోలు చేస్తాం. ఎప్పుడు? 1/4/2019లో. 1 ఏప్రిల్ 2019 10,000 రూపాయలకు రెండో యంత్రాన్ని కొన్నాం. సేమ్ లాస్ట్ ఇయర్లో. కాబట్టి ఏమన్నా రాస్తాము? టు బ్యాంకు ఖాతా. ఓకేనా? ఎంత కొన్నప్పుడు దాన్ని 10,000 రూపాయలకు కొన్నాం యంత్రాన్ని. ఓకేనా? సో కాబట్టి ఇది మొదటి యంత్రం యొక్క తరుగుదల, ఇది రెండవ యంత్రం యొక్క తరుగుదల ఈజ్ ఈక్వల్ టు 10,000 రూపాయలు ఇంటూ 10/100. 10,000 రూపాయలు ఇంటూ 10/100. ఓకేనా? సో ఎప్పుడు ప్రారంభించే యంత్రాన్ని 1/4 ప్రారంభించామో 31/3కి క్లోజ్ చేసాం. అంటే ఎగ్జాక్ట్లీ 1 ఇయర్. కాబట్టి 0కి 0 క్యాన్సల్, 0కి 0 క్యాన్సల్. అంటే ఎంత వస్తుంది బేట? 1000 రూపాయలు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ యంత్రము 1282 ప్లస్ సెకండ్ యంత్రము 1000 రూపాయలు. మొత్తం ఎంత? 2,282 రూపాయలు. ఓకేనా? 2,282 రూపాయలు వస్తుంది తరుగుదల. కాబట్టి రాయండి 2,282. కాబట్టి టోటల్ చేయండి ఒకసారి. 22,825 రూపాయలు. ఓకేనా బేట? కాబట్టి 22,825 మైనస్ ఇక్కడ ఎంత ఉంది బేట? 2,282. సో ఒకసారి ఇక్కడ తీసేద్దాం చూడండి. 22,825 మైనస్ 2,282. 5లోంచి 2 పోతే 3, 12లోంచి 8 పోతే 4, ఎంత? 7. 7లోంచి 2 పోతే 5, 0, 2. ఎంత వచ్చింది బేట? 20,543. రాయండి 20,543. సో తేల్చిన నిల్వ 20,543 రూపాయలు. సో టోటల్ చేయండి. ఇప్పుడు ఎంత వస్తుంది? 3, 2, 5, 8, 4, 12, 5, 2, 7, 1, 8, 2, 2. 22,825. చివరిగా 1/4/2020. ఓకేనా? టు తెచ్చిన నిల్వ ఎంత ఉంది ఫైనల్గా? 20,543. 3 సంవత్సరాల తర్వాత రెండు యంత్రాల యొక్క విలువ 20,543 రూపాయలు బెట. అది లెక్క నెంబర్ 13. ఓకేనా? సో దీని తర్వాత నెక్స్ట్ చేసిన లెక్క ఏంటి? దగ్గర 14th ప్రాబ్లం. 14వ లెక్క వేద్దాం. మనం ఒకసారి క్వశ్చన్ రాసుకుందాం. ఫస్ట్
రాసుకోండి. రైట్. నేను ఏమంటున్నాడు ఇక్కడ, దినేష్ ఒక యంత్రాన్ని 14వ తారీఖు దినేష్ అండ్ కంపెనీ ఒక యంత్రాన్ని 1 జూలై 2016న 1,00,000 రూపాయలకు కొనుగోలు చేశారు. 1,00,000 రూపాయలకు కొనుగోలు చేశారు. ఓకేనా బేటా? కొనుగోలు చేసి ఏం చేస్తున్నారు ఇక్కడ? చేశారు. తగ్గుతున్న నిల్వల పద్ధతి ద్వారా యంత్రంపై తరుగుదలను 10% లెక్కించాలి. తర్వాత ఫుల్ స్టాప్. ఏంటిది అది? అక్టోబర్ 1, 2016న మరి ఒక యంత్రాన్ని ఎంత కొన్నారు బేట? మరి ఒక యంత్రాన్ని 20,000 రూపాయలకు కొనుగోలు చేశారు. 20,000 రూపాయలకు కొనుగోలు చేశారు. యంత్రం ఖాతాను మూడు సంవత్సరాలకు తయారు చేస్తూ 3 సంవత్సరాలకు తయారు చేస్తూ యంత్రం ఖాతాను మార్చి 31న ముగిస్తారని భావించాలి. మార్చి 31న ముగిస్తారని భావించాలి. ఇది క్వశ్చన్ నెంబర్ 14 బేటా. ఓకేనా? So we are doing the next question. So this is completed now. Let us write on all of you. Okay, first column తేదీ, second column వివరాలు, third column ఆవర్జ పుట సంఖ్య, and fourth column మొత్తం రూపాయలు. and the same time first column తేదీ, second column
వివరాలు, థర్డ్ కాలం ఆవర్జాపుర సంఖ్య, ఫోర్త్ కాలం మొత్తం రూపాయలు. అన్నమాట ఇట్ ఈస్ ఎన్ క్రెడిట్, ఇట్ ఈస్ ఎన్ డెబిట్. ఏం ఖాతా ఇది? యంత్రం ఖాతా. యంత్రం ఖాతా ఫస్ట్ తేదీ, వివరాలు, ఆవర్జ పుట సంఖ్య, మొత్తం రూపాయలు. అలాగే తేదీ, వివరాలు, ఆవర్జ పుట సంఖ్య, మొత్తం రూపాయలు. ఓకేనా బేటా? ఇది మనకి ఇచ్చినటువంటి 14 లెక్క. దినేష్ అండ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? జూలై 1, 2016 ₹1,00,000 యంత్రాన్ని కొని దాన్ని తగ్గుతున్న నిల్వల పద్ధతి ద్వారా యంత్రంపై 10% తరుగుదల లెక్కిస్తారంట. ఓకేనా? అలాగే అక్టోబర్ 1, 2016 మరి ఒక యంత్రాన్ని 20,000కు కొనుగోలు చేశారు. ఓకేనా? యంత్రం ఖాతాను 3 సంవత్సరాలు తయారు చేస్తూ యంత్రం ఖాతాను తయారు చేస్తూ ప్రతి సంవత్సరం ఖాతాలను చేస్తూ ప్రతి సంవత్సరం ఖాతాలను మార్చి 31న ముగిస్తారని భావించాలి. ఓకేనా? మార్చి 31న ముగిస్తారని భావించాలి. అయితే ప్రతి సంవత్సరం ఎకరానికి ఎప్పుడు క్లోజ్ చేస్తారు? మార్చి 31కి క్లోజ్ చేస్తారు. అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు బేటా? ఏప్రిల్ 1 స్టార్ట్ చేస్తారు, మార్చి 31కి క్లోజ్ చేస్తున్నారు బేటా. కాబట్టి చూడండి ఇక్కడ ఫస్ట్ మిషన్ చూడండి ఎప్పుడు అన్నారు ఇక్కడ? 1/7 జూలై అంటే 7 నెల, 1 తారీఖు 7వ నెల 2016 మొదటి యంత్రాన్ని కొన్నారు. అప్పుడు ఏమన్నా రాస్తాం మనం ఇక్కడ? టు బ్యాంకు ఖాతా అని రాస్తాం. ఓకేనా? అమౌంట్ ఎంత బేటా? ₹1,00,000. ₹1,00,000కి యంత్రాన్ని కొనుగోలు చేశారు. అలాగే ఇదే సంవత్సరంలో మరొక యంత్రాన్ని ఎప్పుడు? అక్టోబర్ 1, 2016 కొన్నారు ఇక్కడ. కాబట్టి అండి 1 తారీఖు 10వ నెల 2016 టు బ్యాంకు ఖాతా ఎంత పెట్టుకున్నారు? దాన్ని ₹20,000 కొన్నారు బేట. మొదటి యంత్రాన్నేమో ₹1,00,000కి, రెండవ యంత్రాన్నేమో ₹20,000 కొన్నారు ఇక్కడ. అయితే ప్రతి సంవత్సరం ఎప్పుడు ముగిస్తుంది ఖాతాను? 31/3/2017 ఖాతాలు ముగిస్తారు. ఓకేనా? అప్పుడు ఏం చేస్తాం మనము? యంత్రంపై తరుగుదలను లెక్కించాలి. తరుగుదల ఖాతా. ఓకేనా బేటా? ఏం లెక్కించాలి? యంత్రంపై తరుగుదల. ఎలా లెక్కిస్తాము? వార్షిక తరుగుదల యంత్రం అసలు విలువ ప్లస్ స్థాపన ఖర్చులు మైనస్ అవశేష విలువ ఇంటూ తరుగుదల రేటు బై 100 అనేటువంటి ఫార్ములా ద్వారా లెక్కిస్తాం. అయితే యంత్రం మొదటి యంత్రం 2 యంత్రం ఉన్నాయి కాబట్టి యంత్రం నెంబర్ 1 యంత్రం యొక్క విలువ ఎంత ఉంది బేటా? ఇక్కడ ₹1,00,000. 1,00,000. స్థాపన ఖర్చులు ఏమీ లేవు, అవశేష విలువ కూడా ఏమీ లేదు కాబట్టి నేను తీసుకోవట్లేను. ఇంటూ తరుగుదల రేట్ ఎంత చెప్పి బేటా మనకి ఇక్కడ? తరుగుదల రేటు 10%. ఓకేనా? తరుగుదల రేట్ ఎంత ఉంది మనకి ఇక్కడ? 20% బేటా. తరుగుదల రేటు 20%. కాబట్టి రాసుకోండి 20/100. ఓకేనా? అయితే యంత్రాన్ని ఎన్ని నెలలు వాడుకున్నా తెలుసుకోవాలి. ఫస్ట్ మనం 1/7/2016 నుండి 31/3 అంటే మార్చ్ వరకు ఇక్కడ జూలై నుంచి మార్చ్ వరకు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఎన్ని నెలలు అవుతుంది? 9 months. కాబట్టి 9 నెలలకి తరుగుదలను లెక్కించాలి మొదటి యంత్రం పైన. ఓకేనా? చూడండి ఇక్కడ 0కి 0 క్యాన్సల్, 0కి 0 క్యాన్సల్, 3 3 9, 3 4 12, 2 ఎక్కం 2, 2 2 4, 2 ఎక్కం 2, 2 5 10, 1 2 3 0 క్యాన్సల్. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది?
5,000 రూపాయలు ఇంటూ ఇక్కడ ఒక 3 ఉంది, ఈ 3 5 మూడు ఎంత అవుతుంది బేట 15,000. అంటే మొదటి యంత్రంపై తరుగుదల ఎంత వచ్చింది మనకి ఇక్కడ 15,000 రూపాయలు. అలాగే రెండవ యంత్రం ఇజ్ ఈక్వల్ దాని విలువ ఎంత ఉంది 20,000 రూపాయలు ఇంటూ 20/100. ఎప్పుడు కొన్నాం యంత్రాన్ని అక్టోబర్ టు మార్చ్ ఎన్ని అవుతుంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ 6 మంత్స్ కాబట్టి ఇంటూ 6/12. ఓకేనా 0కి 0 క్యాన్సల్ 0కి 0 క్యాన్సల్. ఓకేనా అప్పుడు ఏమవుతుంది 6 ఎక్కం 6 6 12 2 ఎక్కం 2 2 ఎక్కం 2 ఎంత వస్తుంది తరుగుదల 2,000 రూపాయలు. రెండవ యంత్రంపై తరుగుదల ఎంత వచ్చింది మనకు 2,000. మొదటి యంత్రం మీద 15,000 అంటే మొత్తం ఓవరాల్ ఎంత అవుతుంది 17,000 రూపాయలు తరుగుదల అవుతుంది. కాబట్టి చేయండి ఇక్కడ తరుగుదల 17,000 రూపాయలు. ఓకేనా సో ఇప్పుడు ఏం చేయాలి మనము తేల్చిన విలువ తెలుసుకోవాలి. 1,20,000 ప్రారంభంలో మిషన్ విలువ. కాబట్టి తరుగుదల తర్వాత ఎందుకు తెలుసుకున్నాం కదా బై తేల్చిన నిల్వ ఎట్లా వస్తుంది మొత్తం డెబిట్ మైనస్ మొత్తం క్రెడిట్ ఈజ్ ఈక్వల్ టు క్యారీ డౌన్. మొత్తం డెబిట్ ఎంత ఉంది 1,20,000 మైనస్ క్రెడిట్ ఎంత 17,000 తీసేసి ఎంత వస్తుంది 1,03,000 రూపాయలు వస్తుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ రాసుకోండి తేల్చిన నిల్వ 1,03,000 రూపాయలు. మొత్తం టోటల్ వచ్చేసి 1,20,000 రూపాయలు. ఇది మొదటి సంవత్సరం. నెక్స్ట్ రెండవ సంవత్సరం ఎప్పుడు స్టార్ట్ చేస్తాము 1/4/2017కి స్టార్ట్ చేస్తాము. ఎగ్జాక్ట్లీ సేమ్ డేట్ స్టార్టింగ్ అన్నిటి కొన్నా కూడా సెకండ్ ఇయర్ ఎగ్జాక్ట్లీ ఏప్రిల్లో స్టార్ట్ చేస్తాం ఇక్కడ. కాబట్టి 2 తెచ్చిన నిల్వ ఎట్లా వస్తుంది మనకు గత సంవత్సరం ముగింపులో ఉన్నటువంటి తెచ్చిన నిల్వ ఈ సంవత్సరానికి తెచ్చిన నిల్వ అంటే రెండు యంత్రాల విలువ సంవత్సరంలో ఎంత ఉన్నాయి 1,03,000 రూపాయలు ఉన్నాయి. రెండు యంత్రాల యొక్క విలువ ఈ సంవత్సరానికి 1,03,000. ఓకేనా బిడ్డ కాబట్టి మనం ఏం చేయాలి 31/3/2018 ఖాతాలు ముగిస్తున్నాం ఇక. ఓకేనా కాబట్టి రాయండి బై తరుగుదల ఖాతా. ఓకేనా సో వర్కింగ్ నోట్ 2 వర్కింగ్ నోట్ 2 ఇక్కడ రెండు యంత్రాల విలువ కలిపి ఉంది కాబట్టి యంత్రం యొక్క విలువ మనకు సపరేట్ కావాలి. అంటే ఏం చేయాలి మనము తీసివేయాలి. ఎలా మొదటి యంత్రం ఇజ్ ఈక్వల్ టు సంవత్సర ప్రారంభంలో మొదటి యంత్రం విలువ ఎంత ఉంది బిడ్డ 1,00,000 రూపాయల విలువ ఉంది మైనస్ తరుగుదల ఎంత పోయింది 17,000 రూపాయలు. 17,000 రూపాయలు తరుగుదల పోయింది. పోగా యంత్రం విలువ ఎంత మిగిలింది 83,000 రూపాయలు మిగిలింది. అంటే రెండవ సంవత్సరంలో మొదటి యంత్రం విలువ ఎంత 83,000. కాబట్టి ఇక్కడ తీసుకోండి 83,000 రూపాయలు ఇంటూ 20/100 అది ఫస్ట్ మిషన్. అలాగే సెకండ్ మిషన్ దాని విలువ ప్రారంభంలో ఎంత ఉంది 20,000 రూపాయలు. ప్రారంభంలో దాని విలువ 20,000. ఓకేనా సో తరుగుదల ఎంత పోయింది మొదటి సంవత్సరంలో 2,000 రూపాయల తరుగుదల పోయింది. పోగా యంత్రం విలువ ఎంత మిగిలింది 38,000 రూపాయలు యంత్రం విలువ మిగిలింది మనకి. కాబట్టి మనం ఏం చేస్తాం ఇక్కడ 38,000 రూపాయలు ఇంటూ 20/100. ఓకేనా ఎగ్జాక్ట్లీ మిషన్ ని 1 ఇయర్ మనం కరెక్ట్ గా వాడుకోవడం జరిగింది ఇక్కడ. కాబట్టి కొట్టేసి 0కి 0 క్యాన్సల్ 0కి 0 క్యాన్సల్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 2 0 0 2 0 0 2 3 6 2 8 16 అంటే ఎంత వచ్చింది బేట 16,600. అలాగే సెకండ్ మిషన్ 0కి 0 క్యాన్సల్ 0కి 0 క్యాన్సల్. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 0 0 2 0 0 2 8 16
2 ముళ్ళ 6 1 7. ఓకేనా, ఎంత వచ్చింది? 7,600. సో ఈ రెండింటిని కూడతామన్నమాట ఇక్కడ. ఓకేనా, సో చూడండి 16,600 ప్లస్ 7,600. 0 0 6 6 12 7 14 2 ఎంత వచ్చింది బేట? 24,200 రూపాయలు అవుతుంది రెండింటికి కలిపి. కాబట్టి రాయండి ఇక్కడ 24,200 రూపాయలు రెండు యంత్రాల యొక్క విలువ. ఓకేనా, సో ఇప్పుడు చూడండి ఇక్కడ యంత్రం యొక్క ఖాతాను ముగిస్తామని ఇక్కడ 1,03,000 రూపాయలు యంత్రం యొక్క ప్రారంభంలో. తరుగుదలను తీసే యంత్రం రెండు యంత్రాలు ఎంత చూద్దాం. బై తేల్చిన నిల్వ, డెబిట్ మైనస్ క్రెడిట్ ఈజ్ ఈక్వల్ టు క్యారీ డౌన్. 1,03,000 రూపాయలు మైనస్ 24,200. ఓకేనా బేట, తీసేద్దాం. చూడండి ఇక్కడ 1,03,000 రూపాయలు మైనస్ 24,200. 0 0 8. సో 12లోంచి 4 పోతే 8. ఎంత ఉంటుంది బేట? 9. 9లోంచి 2 పోతే 7. సో 78,000 ఎంత ఉంది? 800 రూపాయలు. 78,800. సో మొత్తం కూడా ఎంత వస్తుందో చూద్దాం. 0 0 8 2 10 8 4 12 1 13 7 2 9 1 10 1,03,000. ఓకేనా. నౌ లాస్ట్ ఇయర్ 1/4/2018 తెచ్చిన నిల్వ ఎంత ఉంది బేట? గత సంవత్సరం ముగింపులో ఉన్నటువంటిది ఈ సంవత్సరానికి తెచ్చిన నిల్వ 78,800 రూపాయలు తెచ్చిన నిల్వ అవుతుంది. ఎందుకంటే గత సంవత్సరం ఉన్నటువంటి ముగింపు నిల్వ ఈ సంవత్సరానికి ప్రారంభ నిల్వ అవుతుంది కాబట్టి. ఓకేనా, కాబట్టి ఎప్పుడు ముగిస్తాం ఖాతాలని? మనం ఇక్కడ 31/3/2019 ఖాతాలని ముగించడం జరుగుతుంది ఇక్కడ. ఓకేనా, కాబట్టి మనం ఏం తెలుసుకోవాలి మరి? బై తరుగుదల ఖాతా. ఓకేనా, సో ఎలా వస్తుంది? వర్కింగ్ నోట్ 3 చేయండి ఇక్కడ. వర్కింగ్ నోట్ 3. ఓకేనా, చూడండి ఎలా వస్తుందో ఇక్కడ. మిషన్ నంబర్ 1 రెండవ సంవత్సర చివరిలో యంత్రం యొక్క విలువ ఎంత ఉంది బేటా? 83,000. రెండవ సంవత్సర చివరిలో మిషన్ యొక్క విలువ 83,000 మైనస్ తరుగుదల ఎంత పోయింది? 16,600 రూపాయలు తరుగుదల పోయింది. ఓకేనా, సో ఎంత వస్తుంది ఒకసారి? 83,000 రూపాయలు మైనస్ 16,600. 0 0 4 12 నుంచి 6 పోతే 6 7 నుంచి 1 పోతే 6 66,400. అంటే యంత్రం యొక్క విలువ ఎంత ఉంది? 66,400 రూపాయలు. అంటే 2 సంవత్సరాల తర్వాత యంత్రం యొక్క విలువ ఎంత? 66,400. కాబట్టి ఇది చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 66,400 రూపాయలు ఇంటూ 20/100. ఓకేనా, ఆల్రెడీ ఈ యంత్రాన్ని సంవత్సరం ఉపయోగించుకున్నాం కాబట్టి డైరెక్ట్ మల్టిప్లికేషన్. 0 కు 0 క్యాన్సల్, 0 కు 0 క్యాన్సల్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది బేట? 2 0 0 2 4 8 6 12 6 12 13 13,820 రూపాయలు మొదటి యంత్రంపై తరుగుదల. అలాగే రెండవ యంత్రాన్ని తీసుకుందాం. రెండవ సంవత్సరం చివరి యంత్రం విలువ ఎంత ఉంది? 38,000 మైనస్ తరుగుదల ఎంత పోయింది బేట? రెండవ సంవత్సరం చివరిలో తరుగుదల 7,600 రూపాయలు పోయింది తరుగుదల. ఓకేనా, 7,600. ఒక విషయం బేట, ఇది 20,000 కదా. అంటే ఎంత వస్తుంది ఇక్కడ మనకి? 20,000 నుంచి 2,000 పోతే 18,000. 18,000 బేట. సో 18,000 మీద మనం తరుగుదలను లెక్కించాలి. ఇక తప్పు చేస్తాం ఇక్కడ నిమిషం. ఎంత? 18. 18 రోజులు ఎంత?
36 అంటే ఎంత వస్తుంది 3600 రూపాయలు వస్తుంది మనకి తరుగుదల. కాబట్టి 3600 0 0 6 12 6 9 1 10 2 ఎంత వస్తుంది 20,200 రూపాయలు వస్తుంది కదా. ఓకేనా 20,200 ఒక నిమిషం 1,03,000 నుంచి ఎంత తీసేస్తున్నాం మనము 20,200 20,200 0 0 8 2 10 నుంచి 2 పోతే 8 82,800 82,800. సో ఇక్కడ కూడా 82,800 ఇక్కడ 20,200. ఇట్స్ క్లియర్ నా? ఓకేనా రైట్. సో 18,000 నుంచి మనం ఎంత తీసేయాలి బెట తరుగుదల ఎంత వచ్చింది మనకు 3,600 తీసేస్తాం. సో చూడండి 18,000 రూపాయలు మైనస్ 3,600 0 0 10 నుంచి 6 పోతే 4 ఇక్కడ 7 నుంచి 3 పోతే 4 1 14,400 14,400 రెండవ యంత్రం యొక్క విలువ సో దట్ ఈస్ ఈక్వల్ టు 14,400 రూపాయలు ఇంటూ 20/100. సున్నా క్యాన్సల్ 0కి 0 క్యాన్సల్. దట్ ఈస్ ఈక్వల్ టు 2 0 0 2 4 8 2 4 8 2 ఎక్కం 2. సో చూడండి 2 ఏమొస్తున్నాయి 13,280 ప్లస్ 2,880 0 8 16 11 3 5 1 6 1 16,160 రూపాయలు. ఏమిటా 16,160. సో కాబట్టి బై తేల్చిన నిల్వ టోటల్ ఎంత వచ్చింది మేడం మనకి ఇక్కడ 82,800. కాబట్టి టోటల్ ఎంత వస్తుంది 82,800. సో డెబిట్ మైనస్ క్రెడిట్ ఈజ్ ఈక్వల్ టు క్యారీ డౌన్ 82,800 మైనస్ 16,160. ఓకేనా. కాబట్టి చూడండి ఒకసారి చూడండి బయట ఒకసారి ఎంత అది 82,800 మైనస్ 16,160 0 4 7 నుంచి 1 పోతే 6 12 నుంచి 6 పోతే 6 7 నుంచి 1 పోతే 5 56,640 రాసుకోండి 56,640 రూపాయలు. ఇప్పుడు మొత్తం గుర్తు ఏమొస్తుంది మనకి ఇక్కడ 82,800. ఓకేనా. సో 1/4/2019 టు తెచ్చిన నిల్వ ఎంత వస్తుంది మనకి 56,640. ఇది 3 సంవత్సరముల తర్వాత యంత్రం యొక్క విలువ బెట. ఓకేనా. ఇది మనకున్నటువంటి ప్రాబ్లం నెంబర్ 14. ఓకే బేటా, వి విల్ మీట్ నెక్స్ట్ క్లాస్. ప్రతి ఒక్క లెక్కను కూడా పర్ఫెక్ట్గా నోట్బుక్లో రికార్డ్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.